Hi students, good morning all of you. మన లాస్ట్ క్లాస్లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే ఎలెక్టివ్ సబ్జెక్ట్లోంచి ఫైనాన్షియల్ సర్వీస్ అనే పేపర్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ ఫైనాన్షియల్ సర్వీస్ అనే పేపర్లో ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ ఏంటి అంటే బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్. మీకు ఆల్రెడీ బ్యాంకింగ్ గురించి చెప్పాను, నాన్ బ్యాంకింగ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను. నాన్ బ్యాంకింగ్ అంటే ఏమని చెప్పాను మీకు, రెగ్యులేషన్ యాక్ట్ కింద బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి కిందకి రాని సంస్థలు, అలాగే బ్యాంకింగ్ నిర్వర్తించే రెండు ముఖ్యమైన విధులు అంటే ఏంటి, డిపాజిట్లను స్వీకరించడము, రుణాలను ఇవ్వడం వంటి విధులను నిర్వర్తించే సంస్థలన్నీ కూడా ఏ సంస్థల కిందకి వస్తాయి అంటే బ్యాంకేతర ద్రవ్య సంస్థల కిందకే వస్తాయి. వీటిని ఏమని పిలుస్తాం, ఎన్బిఎఫ్ఎస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే పిలుస్తాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అని పిలుస్తాం. అయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఈ సంస్థలకి చట్టబద్ధ నియంత్రణ ఏ విధంగా ఉంది, ఏ విధమైన చట్టబద్ధ నియంత్రణ ఉందని పరిశీలిస్తే మనం ఎన్బిఎఫ్సిలు కంపెనీల చట్టం 1956 కంపెనీల చట్టం ప్రకారం ఎఫ్సీలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, వీటికి 1956 కంపెనీల చట్టం ప్రకారం నమోదు కాబడినప్పటికీ కంపెనీల చట్టంలో వీటికి సంబంధించిన నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఈ ఎన్బిఎఫ్సిలకి ఏంటి అంటే ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకి 1956 కంపెనీల చట్టం ప్రకారము ఆ చట్టం కింద నమోదైనప్పటికీ కూడా ఆ చట్టంకు సంబంధించిన ఈ చట్టంలో ఈ కంపెనీలకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. డిపాజిట్ల సేకరణలో కానీ ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1997లో జారీ చేసిన ఆదేశాలను పాటించవలసి ఉంటుంది. ఇది కంపెనీల చట్టం ప్రకారం 1956 కంపెనీల చట్టం ప్రకారం నమోదైనప్పటికీ సంస్థలు ఏ ఆదేశాల ప్రకారం నిర్వహించాలి, రిజర్వ్ బ్యాంక్ 1997లో జారీ చేసిన ఆదేశాలను పాటించవలసి ఉంటాయి ఈ ఎన్బిఎఫ్సిలు. అంటే ఈ ఎన్బిఎఫ్సిలు అంటే మర్చెంట్ బ్యాంకింగ్ కానీ లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కార్యకలాపాలు కానీ, అలాగే ఏ కార్యకలాపాలు చేపట్టాలి అన్నా ఏం చేయాలి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మార్గదర్శక సూత్రాలను ఇవి పాటించవలసి ఉంటుంది. సెబీ ఇచ్చే మార్గదర్శకాలను ఎన్బిఎఫ్సిలు పాటించవలసి ఉంటుంది. ఈ విధంగా అనేక ఆదేశాల పరిధిలో పనిచేసేప్పటికీ ఈ ఎన్బిఎఫ్సిలు అనేక ఆదేశాల పరిధిలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సక్రమంగా ఈ సంస్థలు నిర్వహించట్లేదు అనే దాని కారణంతో ఈ రిజర్వ్ బ్యాంకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరి అధ్యక్షుని కమిటీని ఏర్పాటు చేసింది అంటే ఏసీ షా అధ్యక్షతన ఒక కంపెనీని రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసింది. అయితే ఈ కంపెనీని తన నివేదికను ఎప్పుడు ఇవ్వమని తన నివేదికని కంపెనీలపై ఈ ఎన్బిఎఫ్సిలపై ఎన్బిఎఫ్సిలను పరిశీలించి తమ నివేదిక ఇవ్వాలని చెప్పి ఈ ఏసీ షా అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలకు సూచించింది. అయితే ఈ సూచనలు ఇచ్చిన సలహాలు ఇవన్నీ కూడా ఎప్పుడు సమర్పించింది అంటే రిజర్వ్ బ్యాంక్కి 1992 సెప్టెంబర్లో రిజర్వ్ బ్యాంక్కి ఈ కంపెనీ 1992 సెప్టెంబర్లో ఈ ఏసీ షా అధ్యక్షతను ఏర్పాటు చేసిన కంపెనీ తమ నివేదికని సమర్పించడం అనేది జరిగింది. అయితే ఈ నివేదిక ప్రకారం సొంత నిధులు 50 లక్షలకు మించి ఉన్న కంపెనీ నియమ నిబంధనలు అంటే ఈ 1992 సెప్టెంబర్లో ఏసీ షా అధ్యక్షత నియమ నిబంధనల ప్రకారము ఏ కంపెనీలైనా 50 లక్షలకు మించిన కంపెనీలన్నీ కూడా తమ నియమాలు కూడా కొన్ని సూచించడం అనేది జరిగింది. ఈ ఏసీ షా అధ్యక్షత ఏర్పడిన కమిటీ ఏం చేసింది, 50 లక్షల నిబంధన 50 లక్షలు దాటిన కంపెనీలన్నీ కూడా కొన్ని నియమ నిబంధనలను సూచించింది. ఆ నియమ నిబంధనల్ని కలిగి ఉండాలి, దాని ప్రకారమే ఆ కంపెనీలు పని చేయాలి, నిధులను సమకూర్చుకోవాలి, ఆదాయాలను గుర్తించాలి మొదలైన వాటి నియమ నిబంధనల్ని నిర్ణయించింది. అయితే రిజర్వ్ బ్యాంకు షా వర్కింగ్ గ్రూపు ఆమోదించిన నికర సొంత విలువలు ఎంత అంటే 50 లక్షలు దాటిన రిజర్వ్ బ్యాంక్ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. 50 లక్షలు దాటిన కంపెనీలన్నీ కూడా ఎవరి వద్ద నమోదు చేసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సరిపడిన మూలధనం కానీ మూలధనం 6%
1992 మార్చి 31గా ఉండాలి. సరిపడిన మూలధనం ఇంచుమించు ఎంత శాతంగా ఉండాలి? 6% ఉండాలని చెప్పి ఏ సంవత్సరం నిర్ణయించింది? 1994 మార్చి 31న 1994 మార్చి 31న సరిపడిన మూలధనం 6%గా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. అలాగే 1995లో 8%గా ఉండాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంకు అదే మళ్ళీ 95కి వచ్చేటప్పటికి 8%గా ఉండాలని చెప్పి ఆదేశించింది. ఇలా ఏం చేసింది? ఈ కంపెనీలపై చట్టబద్ధమైన నియంత్రణ అనేది చేపట్టింది. అంతేకాకుండా నీ 8% ఉండడమే కాకుండా ఏమి రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది అంటే ఏ ఏజెన్సీనైనా సరే పరపతి రేటింగ్ ప్రతి సంవత్సరం రేటింగ్ అనేది తప్పనిసరిగా ఈ సంస్థలు తీసుకోవాలి. క్రెడిట్ రేటింగ్ అంటారు దాన్ని. ఆ రేటింగ్ అనేది సంస్థ ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పొంది ఉండాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం సవరణలు 1997 ప్రకారము ఈ చట్టబద్ధమైన నియంత్రణ భారత రిజర్వ్ బ్యాంకు చట్ట సవరణలు 1997 ప్రకారము రిజర్వ్ బ్యాంక్ చట్టాన్ని సవరించి భారతదేశంలో బ్యాంకేతర ద్రవ్య సహాయ సంస్థలు బ్యాంకేతర సంస్థలన్నీ కూడా ద్రవ్య సహాయాన్ని నియంత్రించాలి అంటే అధికారం ఎవరికి ఉంది? పూర్తిగా రిజర్వ్ బ్యాంకు పొందింది. ఈ బ్యాంకేతర ద్రవ్య సంస్థలు నియంత్రించడానికి పూర్తి అధికారం ఏ బ్యాంకులకు ఉంది అంటే రిజర్వ్ బ్యాంకు పొందింది. ఏ సవరణ ప్రకారం? 1997 భారత రిజర్వ్ బ్యాంక్ చట్టానికి ఇచ్చిన సవరణల ప్రకారం. అయితే ఏ కంపెనీ అయినా వ్యాపారం ప్రారంభించాలన్నా కొనసాగించాలన్నా కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉండాలి. ఏ కంపెనీ అయినా కొత్తగా బ్యాంకేతర ద్రవ్య సంస్థలు కంపెనీలు స్థాపించాలి అన్నా, ఏదైనా మర్చెంట్ బ్యాంకింగ్ కానీ ఇతర బ్యాంకులు కానీ స్థాపించాలి అన్నా ఏం పొంది ఉండాలి అంటే కొన్ని అర్హతలు పొంది ఉండాలి. అవి ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను పొంది ఉండాలి. ఏం చేయాలి? బ్యాంకేతర ద్రవ్య సంస్థలు ప్రారంభించాలి అన్నా ఇంకా కొనసాగించాలి అన్నా తప్పనిసరిగా ఈ సవరణ ప్రకారము రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి ఏం పొంది ఉండాలి? ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను పొంది ఉండాలి. అలాగే నికర సొంత నిధులు ఎన్ని లక్షలకు తక్కువగా ఉండకూడదని చెప్పుకున్నాం మనం? 50 లక్షలకి తక్కువగా ఉండకూడదు నికర సొంత విలువలు అనేది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్ పొంది ఉండాలి. అలాగే నిధులు అనేవి 50 లక్షలకి తక్కువగా ఉండకూడదు. అలాగే మొండి బాకీలకు పోరు బాకీలకు వీటికి రిజర్వ్ను కల్పించుకోవాలి. ఏదైనా మొండి బాకీలు ఏమైనా రాని బాకీలు ఏమైనా ఉంటాయని ముందు జాగ్రత్త కోసం ప్రతి కంపెనీ కూడా కొంత రిజర్వ్ను ఏర్పాటు చేసుకోవాలి. 1999 ఏప్రిల్ 21 నుండి రిజిస్ట్రేషన్ పొందగొన్న కొత్త కంపెనీలు నికర సొంత విలువలు ఎన్ని కోట్లకు తక్కువగా ఉండకూడదన్నారు? 2 కోట్లకి. ఎప్పటి నుంచి అది? 1999 ఏప్రిల్ 21 నుంచి ఏదైనా రిజిస్ట్రేషన్ పొందాలని కొత్త కంపెనీలు ఎన్ని కోట్లకి ఉండాలి అంటే 2 కోట్లకి తక్కువగా ఉండకూడదు. అలాగే మరొకటి ఏంటి అంటే ఇంచుమించు రిజిస్టర్ కంపెనీలలో నికర లాభాలు 20% ప్రతి సంవత్సరం 20% ఏం చేయాలి? రిజర్వ్ చేయవలసి ఉంటుంది. ప్రతి కంపెనీ కూడా ప్రతి సంవత్సరము ఎంత శాతం రిజర్వ్ చేయవలసి ఉంటుంది? 20% రిజర్వ్ చేయవలసి ఉంటుంది. ఇవి ఎన్బిఎఫ్సిల యొక్క పరపతి నియంత్రణ. అయితే ఈ నియంత్రణ అధికారాలు ఇవే కాకుండా పరపతి నియంత్రణ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఇంకా కొన్ని అధికారాలు ఉన్నాయి. అవి ఒకటి ఆమోదం పొంది ఏ షరతులకు లోబడని సెక్యూరిటీల పెట్టుబడిలో ఎంత శాతం మేరకు ఉండాలో నిర్ణయిస్తుంది. ఈ బ్యాంకులు ఏం చేస్తాయి? ఆమోదం పొందకుండా ఏ షరతులకు లోబడకుండా సెక్యూరిటీలు పెట్టుబడుల రూపంలో ఎంత మేరకు ఉండాలో నిర్ణయించేది ఎవరంటే రిజర్వ్ బ్యాంకు. అలాగే మూలధన నిష్పత్తి, నిర్ధకపు ఆస్తులకు రిజర్వులు, నిధులు పెట్టుబడులు, అలాగే సంబంధించిన నిధుల పెట్టుబడులకు సంబంధించిన ఆదేశాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ఇస్తారు. అలాగే నిబంధనలకు ఉల్లంఘించిన కంపెనీలు కానీ పెనాల్టీలు కానీ విధించటకు రిజిస్ట్రేషన్ రద్దు చేయటం వంటి అధికారాలు రిజర్వ్ బ్యాంకుకి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో డిపాజిట్లు సేకరించకుండా కనుక ఆంక్షలు విధించుట, ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా నిరోధించుట. ఇవే కాకుండా డిపాజిట్దారు రక్షణ కల్పించడానికి ఏదైనా ఎటువంటి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నా రిజర్వ్ బ్యాంకు అటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అంటే ఇంచుమించు ఈ ఎన్బిఎఫ్సిల యొక్క నియంత్రణ విధానం అంతా కూడా ఎవరికి అనుగుణంగా ఉండాలి? రిజర్వ్ బ్యాంకు. ఏ ఆదేశాల మేరకు పనిచేయాలి? సెబీ ఇచ్చే ఆదేశాల మేరకు ఈ ఎన్బిఎఫ్సిలు పనిచేయవలసి ఉంటుంది. అయితే 1997-98 సంవత్సరాల్లో ఈ ఎన్బిఎఫ్సిలు 37,400 సంస్థలు రిజర్వ్ బ్యాంక్ వద్ద నమోదయ్యాయి. ఏ సంవత్సరం? 1997-98 సంవత్సరం ఎన్ని కంపెనీలు ఎన్బిఎఫ్సిలు నమోదయ్యాయి రిజర్వ్ బ్యాంక్ వద్ద అంటే 37,400 కంపెనీలు రిజిస్టర్ కాబడ్డాయి.
వీటి సంఖ్య 2006కి వచ్చేటప్పటికి 2006 మార్చి 31కి వచ్చేటప్పటికి ఎంత పెరిగిందంటే 36,244 రిజిస్ట్రేషన్గా దరఖాస్తు చేసుకోగా 36 ఇంకా 2008కి వచ్చేటప్పటికి ఎన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి? 38,244 సంస్థలు దరఖాస్తు చేసుకోగా అందులో కేవలం ఎన్ని సంస్థలు మాత్రమే హక్కును పొందాయి అంటే డిపాజిట్ హక్కులు సేకరించి హక్కును పొందాయి అంటే 428 సంస్థలు మాత్రమే డిపాజిట్ హక్కును పొందాయి. అంతేకాకుండా 13,014 సంస్థలు డిపాజిట్లు సేకరించరాదు నిబంధనలతో రిజిస్ట్రేషన్ పొందినాయి. డిపాజిట్లు 13,014 సంస్థలు కూడా డిపాజిట్లు సేకరించకూడదు, మిగిలిన నిబంధనలు సేకరించకూడదని నిబంధనలతో ఈ సంస్థలు ఏర్పడ్డాయి. కేవలం ఎన్ని సంస్థలు మాత్రమే డిపాజిట్లు సేకరిస్తాయి? 428 కంపెనీలు మాత్రమే డిపాజిట్లను సేకరించవచ్చు. మిగిలిన 13,014 సంస్థలు కూడా ఈ 13,014 సంస్థలు కూడా ఇంచుమించు డిపాజిట్లను సేకరించకుండా కంపెనీలను నిర్వహించుకోవచ్చు. ఇలా ఏం చేసిందంటే ఈ మిగిలిన సంస్థలన్నింటినీ మిగిలిన రిజర్వ్ బ్యాంక్ మిగిలిన సంస్థలన్నింటినీ కూడా తిరస్కరించింది. ఎన్ని దరఖాస్తు చేసుకున్నాయి ఆ సంవత్సరంలోని? 36,244 సంస్థలు 38,244 సంస్థలు ఇక్కడ ఏం చేసుకున్నాయి? రిజిస్ట్రేషన్ పొందడానికి దరఖాస్తులు చేసుకున్నాయి. కేవలం ఎన్ని మాత్రమే ఇవి అంగీకరించాయి అంటే 428 మాత్రమే డిపాజిట్లకి అంగీకరించాయి. 13,014 సంస్థలు డిపాజిట్లకు సేకరించకుండా కంపెనీలు నిర్వహించుకోవచ్చు. ఈ సంస్థలు మాత్రమే అప్పుడు ఏం చేశాయి? రిజర్వ్ బ్యాంకులు అంగీకారం తెలిపాయి. మిగిలిన సంస్థలన్నిటికీ కూడా తిరస్కరణకు గురయ్యాయి. అయితే బ్యాంకింగ్ కంపెనీలు ఎన్బిఎఫ్సిలుగా మార్చుటకు ఎన్బిఎఫ్సిలు బ్యాంకింగ్ కంపెనీలుగా కూడా మారుటకు అవకాశం కల్పించింది. ఏదైనా ప్రైవేట్ రంగంలో కనుక ఏదైనా కంపెనీలు ఉంటే ఆ కంపెనీలు మనకి బ్యాంకింగ్ రంగంలో స్థాపనకు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారము ఎన్బిఎఫ్సిలు కూడా ప్రైవేట్ రంగ బ్యాంకులుగా మార్చుకోవడానికి అవకాశాలు కల్పించింది. ఆ అవకాశాలు కొన్ని షరతులకు లోబడి మాత్రమే ఈ అవకాశం కల్పించింది. ఆ షరతులు ఏంటి అని పరిశీలిస్తే ఎన్బిఎఫ్సిలో కనీస నికర విలువ ఆస్తి అప్పుల పట్టీ ప్రకారము ఎన్ని కోట్లుగా ఉండాలి అంటే నికర విలువ అనేది 200 కోట్లకు నికర విలువగా ఉండాలి. అలాగే ప్రైవేటు బ్యాంకుగా మారిన తర్వాత ఈ కనీస నిల్వ ఎన్ని కోట్లకు పెరగాలి? 300 కోట్లకు పెరగాలి. అలాగే పారిశ్రామిక సంస్థతే స్థాపించబడినదే ఉండరాదు. ఇది ఎలా ఉండాలి? పెద్ద పారిశ్రామిక సంస్థ స్థాపించబడినదే ఆ ఎన్బిఎఫ్సి అనేది ఉండరాదు. అలాగే కేంద్ర ప్రభుత్వాలకు మున్సిపాలిటీలకు ఇటుపై యాజమాన్యం అనేది ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీలకు కానీ వీటిపై ఎన్బిఎఫ్సిలపై యాజమాన్యం ఉండరాదు. అటువంటి సంస్థలు ఇటువంటి బ్యాంకేతర సంస్థలు బ్యాంకింగ్ కంపెనీలుగా మారడానికి అవకాశం కల్పించింది. ఇలా ఈ అవకాశాలు కల్పించడం బ్యాంకింగ్ అసలు ఎన్బిఎఫ్సి సంస్థలకు కొన్ని ఉదాహరణలు ఏంటి అంటే ఎన్బిఎఫ్సిలకు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఒకటేంటి? బీమా. ఎన్బిఎఫ్సిగా బీమా సంస్థలు. నాన్ బ్యాంకింగ్ సంస్థలకు వచ్చేది ఏంటి అంటే బీమా అంటే మనకు అందరికీ బీమా గురించి తెలుసు, బీమా సంస్థల గురించి తెలుసు, వారి పాలసీదారులు. అలాగే నెక్స్ట్ మరొక కంపెనీ ఏంటి? స్టాక్ బ్రోకింగ్ కంపెనీ, ఇంకా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీ, అలాగే అద్దె కొనుగోలు ఫైనాన్స్ కంపెనీలు, రుణ కంపెనీలు, పెట్టుబడి కంపెనీలు, పరస్పర ప్రయోజన కంపెనీ ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర ఎన్బిఎఫ్సిలు ఇవన్నీ కూడా ఏంటంటే ఏ సంస్థల కిందకు వస్తాయంటే బ్యాంకింగ్ ఇతర ద్రవ్య సంస్థల కిందకే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కిందకే వస్తాయి. అయితే ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటి కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ కంపెనీల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని పరిశీలిస్తే నాన్ బ్యాంకింగ్ కంపెనీల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మొట్టమొదటిది ఏంటి అంటే అందులో ఆర్థిక మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగము. నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనేవి ఎన్బిఎఫ్సిలు అనేవి ఎందులోకి భాగంగా ఉంటాయి అంటే ఆర్థిక మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం. ఎన్బిఎఫ్సిలకు ప్రాముఖ్యత ఏంటి అంటే ఆర్థిక మార్కెట్ అంటే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించేవి ఏంటి? ఎన్బిఎఫ్సిలు. ఎక్కువ సంస్థలు ద్రవ్యపరమైన కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఏంటి అంటే ఎన్బిఎఫ్సిలే. అవి ఏంటి అంటే సంస్థలు ఎక్కువ ఆర్థిక సేవలను అందించే సంస్థలు ఈ ఎన్బిఎఫ్సిలు. నెక్స్ట్ ఏంటంటే అధిక చేరిక. ఈ ఎన్బిఎఫ్సిలు అనేవి దేశమంతటా కూడా విస్తరించి పూర్తిగా అన్ని చోట్లకు విస్తరించబడి ఉన్నాయి.
పూర్తిగా విస్తరణ అనేది జరిగింది. అంటే ఈ దేశంలో సుదూర ప్రాంతాలలో కూడా ఈ ఎన్బిఎఫ్సిలు అభివృద్ధి చెంది ఉన్నాయి, ఎన్బిఎఫ్సిలు చేరి ఉన్నాయి. అంటే అభివృద్ధి అన్ని ప్రాంతాలలో కూడా ఎన్బిఎఫ్సిల అభివృద్ధి అనేది పెరుగుతూ వచ్చింది. అధిక కంపెనీలు ఈ ఎన్బిఎఫ్సిల్లో చేరడం జరుగుతుంది. అయితే ఈ బ్యాంకింగ్ సంస్థలు సేవలను అందుకోలేని వినియోగదారులకు ఆర్థిక అవసరాలకు ఈ ఎన్బిఎఫ్సిలు వారి యొక్క అవసరాలను తీర్చగలుగుతున్నాయి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే వనరులను అందించడంలో ఒక సౌలభ్యం. నెక్స్ట్ మరొకటి ఏంటి, ఫస్ట్ ఏంటి, ఆర్థిక మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం. రెండోది ఏంటి, అత్యధికంగా కంపెనీలు చేరుతున్నాయి. నెక్స్ట్ మూడోది ఏంటి, వనరులు అందించడంలో సౌలభ్యం. ఎక్కువ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వనరులను అందించడానికి ఎక్కువ పాత్ర ఏ సంస్థలు పోషిస్తున్నాయి అంటే ఆ విత్త సేవలలో ద్రవ్యేతర సంస్థలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలే ఎక్కువ పాత్రను పోషిస్తున్నాయి. ఈ సంస్థలే ప్రజలకు కావాల్సిన ఆర్థిక పెట్టుబడులకు కానీ పొదుపులను సమీకరించడం కానీ ఎక్కువ పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరొక ప్రాముఖ్యత ఏంటి అంటే చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు రిటైల్ సేవలు. ఇవి ఏం చేస్తున్నాయి, చిన్న తరహా పరిశ్రమలకు మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణాలను అందించడంలో బ్యాంకింగ్ సంస్థలు ఏ సంస్థగా రుణాలు అందించలేని సంస్థలు ఏమైనా ఉంటే ఈ సంస్థలు రుణాలు అందించి వాటి యొక్క పెట్టుబడికి కావాల్సిన అవసరాలను తీరుస్తున్నాయి. ఇవి ఎలా సమకూరుస్తాయి, ఎన్బిఎఫ్సిలు సంస్థలకు వాటికి నియమించిన నియమ నిబంధనల ప్రకారము ఆ సంస్థలకు రుణాలను అందివ్వడం అనేవి జరుగుతున్నాయి. ఇవి ఎన్బిఎఫ్సిల యొక్క ప్రాముఖ్యత. ఎన్బిఎఫ్సిల యొక్క ప్రాముఖ్యత ఏంటి, మొట్టమొదటి ఏంటి, ఆర్థిక మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం ఏది, ఎన్బిఎఫ్సిలే. నెక్స్ట్ మరొకటి ఏంటి, అత్యధికంగా చేరుతూ ఉన్నాయి, అత్యధికంగా వీటి యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ వనరులు అందుబాటులో ఉంచడంలో వీటి పాత్ర గణనీయంగా ఉంది. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు రిటైల్ సేవలు అందిస్తూ ఉంటాయి. ఇవి ఈ ఎన్బిఎఫ్సిల యొక్క ప్రాముఖ్యత. అయితే వీటి యొక్క కార్యకలాపాలు ఏంటి, ఎన్బిఎఫ్సిలు నిర్వర్తించే ముఖ్యమైన కార్యకలాపాలు ఏంటి అంటే రుణ నిధులను బ్రోకర్గా వ్యవహరించడం. మనం నేను విధులు చెప్పుకున్నాం, అవే సేమ్ వీళ్ళు చేసే కార్యకలాపాలు ఏంటి, రుణ విధులను బ్రోకర్గా వ్యవహరించడం, పొదుపు మొత్తాలను సమీకరించడం, నిధులకు పెట్టుబడులుగా మళ్లించడము, నిధులను పెట్టుబడుల వైపుకు మళ్లించడానికి మార్గాలను ఏర్పాటు చేయడము, అలాగే మూలధనాన్ని స్థిరీకరించడము, ఇలా అనేక ఇతర సేవలను ఎన్బిఎఫ్సిలు అందిస్తున్నాయి. ఇది మనకి ఫస్ట్ యూనిట్ విత్త సేవలు. దీంతో ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది.